అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆయన కన్నా వెనక వెళ్లిన మహేష్ కళ్యాణ్ వాళ్ళని తీసుకొస్తున్నాడు. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఏం జరిగిందో ఏమో తలుచుకుంటేనే గుండె చల్లబడిపోతోంది. భగవంతుడా, ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు తండ్రి. అత్తయ్య, నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయారు. ఇంత చీప్ ఇంట్లో నా షాదీ చేసేది? కారు పంపించే విషయంలో జరిగిన ఆలస్యానికి క్షమించండి పిన్ని గారు. ఏ బాత్ బోలేకే సారీ పెడుతున్నారు అంటే అన్నాను అంటారు కానీ ఎవరైనా పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ఏసీ లేని కార్ని బేచ్తాక్యా? ఎంత గతి లేని వాళ్ళు అయినా ఇలాంటి మర్యాదలు చేస్తారా? ఆహా, ఓహో, దేవిక ఇంట్లో వాళ్ళందరూ మా మేనత్త వల్ల ఇలా పెయిన్ ఫీల్ అవుతూ ఉండడం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవిక. కనీసం మర్యాదలు చెయ్యలేనప్పుడు ఇంట్లో షాదీ చేయడం దేనికి? ఏ గుడిలోనో 3 ముళ్ళు వేయిస్తే సరిపోతుంది కదా. మీ ముందు పెళ్లి జరగడం కన్నా గుళ్ళో జరగడం మేళ్ళండి. क्या कहा तुमने? फिर से बोल. అబ్బే, ఏం లేదండి. తనేమీ మిమ్మల్ని కామెంట్ చేయడం లేదత్తయ్య, మీరేం హట్ అవ్వకండి. దీపా, నువ్వు లోపలికెళ్ళి పూజ దగ్గరుండు. సరే. ధరణి, ఆలస్యం అవుతుందమ్మా, దిష్టి తీయమ్మా. సరే అమ్మా. లోపలికి వెళ్ళండి. అమ్మా, అమ్మవారికి హారతి ఇవ్వండి. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. అమ్మా గౌరీమాత, జాతకరీత్యా వచ్చిన దోషాన్ని పోగొట్టి నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నా సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. అలాగే మా అక్క వాళ్ళ కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించమ్మా. గౌరీ పూజని ఇంత సింపుల్ గా చేశారా? అదే మేము అయితే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేసి ఉండేవాళ్ళం. మోసి, సమజ్ మే ఆయా. ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. థ్యాంక్స్. నువ్వు కూడా ఈ శారీలో ఏంజెల్లా ఉన్నావు.
మా వాడు బహుత్ సుందర్ హే, కానీ నువ్వు ఈ చీర కట్టులో అందరికీ మొహం కనిపించేలా ఉండటం అచ్చా నహీ. మా పద్ధతి ప్రకారం మొహం కనిపించకుండా ముసుగు వేసుకోవాలి. నా బ్యాగ్లో నీ కోసం లెహెంగే లేకే ఆయా. లెహంగా వేసుకో, పద్ధతిగా ఉంటుంది. నాకు చీరలోనే కంఫర్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఐసా నహీ చలేగా. మావాడు మా స్టైల్లో ఉన్నాడు, నువ్వు కూడా మా స్టైల్లోనే రెడీ అవ్వాలి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఏం పర్వాలేదు. కళ్యాణ్ గారు నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటే దేవిక గారు సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటారు. రెండు స్టైల్స్ కలిస్తే చూడముచ్చటగా ఉంటుంది, కొత్తగా కనిపిస్తారు కూడాను. బోల్నా మత్. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడే మీ పిన్ని గారు దూసరా బార్ షాదీ చేసుకునేదాకా తెచ్చుకున్నారు. ఇంటికి బడా ఆద్మీవి నువ్వు అయినా ఇంట్లో వాళ్ళకి ఏ విషయం ఎవరు ఎలా మాట్లాడాలో చెప్పాలి కదా. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు ఫోజ్ మారేగా. కానీ హమారే జైసే పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో, పద్ధతులేవో ఆచారాలేవో ఒకటికి 2 సార్లు చెప్పి తలకి ఎక్కించాలి కదా. అసలే వాళ్ళకి మన కల్చర్ అంటే గుర్తులేదు. ఇవన్నీ తెలిసినా మీరు ఎందుకు ఓ కామ్ నహీ కియా? దీపా, అనవసరంగా ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడకు. ఏదైనా మాట్లాడే ముందు నాకు చెప్పు. ఆ విషయం అందరిలో మాట్లాడాలో వద్దో చెప్తాను. ఇంకోసారి ఇలా మాట్లాడి డిస్కషన్ జరిగేలా చేయకు. సారీ అత్తయ్య. దేవిక, పిన్నిగారు చెప్పినట్టు లెహంగా వేసుకో. ఇద్దరూ ఒకే కల్చర్ ఫాలో అయినట్టుంటుంది. దీప చెప్పిన దాంట్లో నాకు తప్పుగా ఏమీ అనిపించడం లేదక్కా. ఇద్దరూ చెరొక కల్చర్ని ఫాలో అవుతూ ఇవే డ్రెస్సుల్లో ఉంటే కొత్తగా ఉంటుంది. ఇలాగే కంటిన్యూ చేద్దాం.